హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆక్సీ వ్లాగ్స్. ఈ రోజు నేను దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో పాతింట్లో ఉన్నప్పుడు నాకు ఈ పని లేదనమాట. ఎందుకంటే నాకు అక్కడ ఇన్‌స్టాంట్‌గా దోస పిండి, ఇడ్లీ పిండి దొరికేది. సో అదే తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చేసాను కదా! ప్రతిదీ నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి దోస పిండి కోసం నేను 1:2 రేషియోలో మినపప్పుని అలాగే బియ్యం తీసుకున్నాను. 1 కప్ మినపప్పు తీసుకుంటే 2 కప్స్ బియ్యం తీసుకున్నాననమాట. అలానే నేను మినపప్పులోనే హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. అలాగే 2, 3 స్పూన్స్ మెంతులు గూడా యాడ్ చేశాననమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హాఫ్ కప్‌కి నేను తీసుకున్న రేషియోకి అటుకులు తీసుకున్నాననమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ 3 యాడ్ చేయటం వల్ల సగ్గుబియ్యం, అటుకులు అలాగే మెంతులు యాడ్ చేయటం వల్ల చాలా మంచి కలరు, మంచి టేస్ట్ ఒస్తది. సో ఈ ట్రిక్ నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట, లక్ష్మి గారు. సో ఇదిగోండి 6, 7 అవర్స్ నేను నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ వేసేసుకున్నాను. గ్రైండర్‌లో వేస్తే యాక్చువల్‌గా మనకి మంచి ఆహ్, టేస్ట్ వస్తుంది అంటారు గదా! సో వీటన్నిటిని యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకోవడం వల్ల దానికంటే గూడా మంచి టేస్ట్ వస్తదనమాట. ఇదిగోండి నైట్ నేను మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ టిఫిన్ కోసం ఇది రెడీ చేసుకుంటున్నాననమాట. దోసలోకి నేను ఇక్కడ పప్పు చట్నీ తీసుకుంటున్నాను. వేరుశెనగుళ్ళతో చేసిన చట్నీ. ఒక 3, 4 మిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం వేరుశెనగుళ్ళు తీసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్ర అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. సో ఇదిగోండి మిక్సీ పట్టేసి ఫైనల్‌గా పోపు పెట్టేసాననమాట. చాలా బావుంటది దోసల్లో ఈ చట్నీ. ఇదిగోండి ఫైనల్‌గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని, ఇది చూపించిన విధంగా మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. ఇదిగోండి ఫైనల్‌గా నేను ఇక్కడ దోస వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా మంచి కలరొచ్చింది. అలాగే వేస్తున్నప్పుడు గూడా మంచి స్మెల్ గూడా వచ్చింది. ఫస్ట్ టైమ్ అనమాట నేను ట్రై చేసేది. చెప్పాను గదా! పాతింట్లో ఉన్నప్పుడు మాకన్నీ ఇన్‌స్టాంట్‌గా దొరికేది. దోస పిండి గాని, ఇడ్లీ పిండి గాని. సో, ఇక నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్ చెప్పకముందు నాకు దోస మంచిగా వచ్చేది కాదనమాట. సో, తను నాకు హెల్ప్ చేసింది ట్రిక్ చెప్పి. చాలా బాగా వచ్చింది. ఆక్సీ గూడా చాలా ఇష్టంగా తింటుందనమాట. ఇదిగోండి మంచి కలరొచ్చింది. అలాగే మంచి టేస్ట్ గూడా అనమాట. సో, పప్పు చట్నీ అలానే అల్లం చట్నీతో గూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటది. ఫైనల్‌గా అయితే ఇలా ప్రిపేర్ చేశాను. సో, మా వారు అలాగే ఆక్సీ పాప కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో, మీరు గూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.